Let us get into the word of God. కీర్తనల గ్రంథము 138 అధ్యాయము 8వ వచనము. Psalms 138 verse 8. పక్షము అనే చోట నా కోసం అని చదువుదా. పక్షము అనే చోట నా కోసం. చాలు. యెహోవా నా కోసము కార్యము సఫలము చెయ్యును. యెహోవా నా కోసము కార్యము సఫలము చేయును. The Lord will do everything for me. The Lord will do everything for me. This is the topic. The Lord will do. యెహోవా నా కోసము కార్యమును సఫలము చేస్తారు. ఏం చేస్తారు? దేవుడు ఒకటి రెండు కార్యాలు చేసి నా వల్ల కాదు, ఇప్పుడు వేరే ఎవరినైనా వెతుక్కో, నేను ఇప్పటికే 4-5 కార్యాలు నీ జీవితంలో చేసేసాను. అర్థమవుతుందా? నేను ఇప్పటికే 4-5 కార్యాలు మీ జీవితంలో చేసేసాను. ఇప్పుడు ఇది నా వల్ల కాదు, వేరొని దగ్గర వెళ్ళు అని చెప్పే దేవుడు కాదు. మీకు అర్థమవుతుందా? నీ జీవితంలో ఇప్పటికే 10 కార్యాలు జరిపించేశాను. నీ జీవితంలో ఇప్పటికే 50 కార్యాలు జరిపించేశాను. ఇప్పుడు ఇది చాలా కష్టమైంది, నా వల్ల కాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్పే దేవుడు కాదు. హల్లెలూయా. గమనిస్తే డాక్టర్ దగ్గర వెళ్తున్నాం. ఏ డాక్టరు? డెంటిస్ట్ దగ్గర వెళ్తున్నాం అనుకోండి. డాక్టర్ నాకు రాత్రి నుండి భయంకరమైన కడుపు నొప్పి. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? నేను కడుపు డాక్టర్ని కాదు, పంటి డాక్టర్ని. పీకనా అంటాడు, సిమెంట్ వేయనా అంటాడు. రైట్? ఇప్పుడు ఈ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళి నాకు పళ్ళు నొస్తుందంటే మసాజ్ చేస్తారా? ఏమంటాడు? నేను ఫిజియోథెరపిస్ట్ని. డెంటిస్ట్ దగ్గర వెళ్ళు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? సమస్త కార్యమును జరిపించే దేవుడు. The Lord will do everything for me. హల్లెలూయా. డాక్టర్స్ మేబీ సెలెక్టెడ్ వ్యాధులు చూస్తాడేమో, కానీ నీ ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యము. గనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా నా కోసము సమస్త కార్యమును సఫలము చేస్తాడు. సమస్త కార్యమును సఫలము చేస్తాడు. ఇప్పుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు పెండింగ్ ఉందనుకోండి, కొన్ని సంవత్సరాలుగా కార్యాలు పెండింగ్ ఉంది. ఇప్పుడు దేవుడు దిగొచ్చి చెప్పుడు, ఇదిగో 10 years నుండి ఇది 5 ఉంది కదా, 5లో 3 చేస్తాడు. సమస్తాన్ని సఫలపరిచే దేవుడు నీ కోసం. యెహోవా నా కోసము సమస్త కార్యమును సఫలము చేస్తాడు. సమస్త కార్యమును సఫలము చేస్తాడు. ఆయన డాక్టర్ వలె గాడు, ఆయన ప్లంబర్ వలె గాడు. ప్లంబర్ పని చేస్తాడు, మేస్త్రి పని చేస్తాడు. కానీ మన ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యము. హల్లెలూయా. He can do anything and everything for you. He can do anything, everything for you. Psalms 57:2. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనం. ఎవరికి మొరపెడుతున్నాడు? చదువుదాం. నా కార్యము కాదు, కార్యము దగ్గర లూ పెడదాం. చదువు. ఎందుకంటే మనుషులకు ఒక్క కార్యం ఉండదు, ఎన్నో కార్యాలు ఉంటాయి. కాబట్టి అక్కడ కార్యము చదివే బదులు కార్యాలు అని చదువుదాం. మహోన్నతుడైన దేవునికి
నా కార్యాలు దేవునికి, నా కార్యములన్నిటినీ సఫలము చేయు దేవుని దగ్గర నేను మొరపెడుతున్నాను. ఐఎమ్ ప్రేయింగ్ టు గాడ్ who will do anything and everything for me. Now tell me, ఎవరికి ప్రార్థన చేస్తున్నారు మీరు? ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యు అంటున్నాడు. ద లార్డ్ విల్ డూ ఎవ్రీథింగ్. నా కోసం యెహోవా నా కోసము సమస్త కార్యమును సఫలము పరచున్నావు. రైట్? yes or no? now if సమస్త కార్యమును సఫలం పరచున్న దేవుడు మన జీవితంలో ఎందుకు సఫలపరుస్తలేడు? మన జీవితంలో అది ఎందుకు నెరవేర్చబడతలేదు? మన జీవితంలో ప్రేయర్ చేస్తున్న కొన్ని ఫుల్ఫిల్ అవుతుంది, నా కార్యములు సఫలము చేయ దేవునికి నేను మొరపెడుతున్నాను. మరి మీరెవరికి మొరపెడుతున్నారు? See, before he is calling to God, before as David was calling unto God, he knows what God can do. ఎవరిని అడుగుతున్నావు అనేది తెలుసుకో ముందు. మనుషులు ఎంత విశ్వాసంగా ఉన్నా కూడా డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక అబద్ధం చెప్పేస్తారు. పెట్టుకొని కూడా, అరే ఇప్పుడే ఇచ్చేసాను, ఇప్పుడే ఉండే బ్రదర్, ఇప్పుడే ఇచ్చాను బ్రదర్. ఎవరికి ఇవ్వలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు. మరి మంచి ఫెయిత్ఫుల్ మనిషే. మరి అర్థమవుతుందా? మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుడు మొత్తము ప్రపంచంలో ఉన్న దేవుడు. ఏ దేవుడు లేదు ప్రపంచంలో. కొన్ని దేవుళ్ళు భారతదేశంలోనే ఉన్నారు. అర్థమవుతుందా మీకు? కొన్ని దేవులు వాళ్ళ దేశాల్లోనే ఉన్నారు. మన దేవుడు ప్రపంచంలో ఉన్నాడు. ప్రపంచాన్ని సృష్టించిన ఏకైక దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని మనం కొలుస్తున్నాము. రాయిలని, చెట్లని, పుట్లని కాదు. మనము కొలిచే దేవుడు నిజ దేవుడు, కరుణామయుడు, కనికర పూర్ణుడు, మహోన్నతుడు. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు. లాస్ట్ వీక్ చెప్పినట్టు మన మినిస్ట్రీకి దేవుడు ఉన్నాడు. మన మినిస్ట్రీలో కాబట్టి మన మినిస్ట్రీకి మహిమ కలిగిస్తున్నాడు. మన మినిస్ట్రీలో సమస్త జనములకు సమస్తాన్ని సఫలము చేస్తున్నాడు. See, you need to believe when you go to God. కొంతమంది మనుషుల దగ్గర వెళ్ళేటప్పుడు 50-50 వెళ్తాం. అయ్యో ఇంట్లో ఉన్నాడో లేడో, ఇప్పుడు ఉన్నా ఇస్తాడో లేడో, 50,000 అవసరం ఉంది, అందరికి ఇస్తాను, నాకు ఇస్తాడో లేదో. See how you are preparing yourself. నిన్ను నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నావు? ఓకే, మనిషి అయినా నీకు డౌట్ ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర వెళ్ళేటప్పుడు డౌట్ ఎందుకు? సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, నువ్వు ఒక సృష్టివి. నువ్వే దేవుణ్ణి 100% నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? సముద్రము నమ్ముతుందంట, చేపలు వింటున్నాయంట, గాలి వాన తుఫాను ఆయన గద్దింపులకు ఆగిపోతుందంట. మరి మనం ఎంతగా వినాలి? మనకు దేవుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, చూపులు ఇచ్చాడు, మాట ఇచ్చాడు, శ్వాస పీల్చుకోవడానికి ముక్కు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాలు ఇచ్చాడు. అన్ని జ్ఞానము కలిగి ఉన్న మనిషిని సృష్టించాడు ప్రభు. అజ్ఞానిగా ఎందుకు ప్రవర్తించాలి? అర్థమవుతుందా మీకు? అన్ని జ్ఞానము కలిగి ఉన్న మనిషిని దేవుడు సృష్టించాడు. జ్ఞానం లేని వాటన్ని దేవుణ్ణి ఘనపరుస్తుంది, మహింపరుస్తుంది. కానీ మనం మహింపరుస్తలేం. గాలి జ్ఞానం ఉందా? చెట్లకు జ్ఞానం ఉందా? కానీ చెట్లు ఫలాలు ఇస్తున్నాయి. అర్థమవుతుందా మీకు? కానీ మనకు అన్నీ ఉన్న మనము నెత్తి మీద ఎక్కి ఆడుతున్నాం. You need to understand who your God is, what he can do. ఆయన ఎవరు, ఏం చేయగలుగుతాడు అని నువ్వు ముందు తెలుసుకో. తెలిసిన తర్వాతే దేవుని దగ్గర వెళ్ళాం. తెలవకు ముందు కంప్లైంట్ చేయకు. ఏం చేస్తాడు, ఏమిస్తాడు, 10 సంవత్సరాలుగా సంఘానికి వెళ్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ప్రార్థన చేసి పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తున్నాను. పాస్టర్ గారు చెప్పినట్టు కదా, బైబిల్ చెప్పినట్టు చేయి ముందు.
పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తున్నావు అంటే నువ్వు బైబిల్ చదువుతలేవు, అంతే కదా. కొంతమంది ఉన్నారు ఓన్లీ పాస్టర్స్ని వెంబడించేవారు. పాస్టర్ కాదు ఇక్కడ, పాస్టర్ చూపించే మార్గంలో నడవండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ us. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ చేంజ్ అవర్ లైఫ్. హల్లెలూయా. మనకు గమనించాలి, మనకు ఎవరితో సంబంధం లేదు, ఎవరి గురించి పట్టించుకునే అవసరత మనకు లేదు. పట్టించుకోకండి, ఎందుకంటే రెండవ రాకడ సమీపంలో ఉంది. యూ నీడ్ టు బీ 24/7, యూ నీడ్ టు బీ ఫోకస్డ్. ఎందుకంటే సాతాను నీ దృష్టిని లాక్కోవడానికి చూస్తాడు, నిన్ను డిస్టర్బ్ చేయడానికి చూస్తాడు, నీకు ఆలోచన కలిగి చేస్తాడు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలుగు చేస్తాడు. సో దట్ యూ మే స్కిప్ ఎవ్రీథింగ్, యూ మే స్కిప్ యువర్ ఫెయిత్. Hallelujah. But let your focus be God, one and only God, who can help you in any situation. There are few people, కొంతమంది మనుషులు ఉన్నారు, కొన్ని సిచ్యువేషన్లో నుండే నిన్ను విడిపిస్తారు, కానీ దేవుడు అన్ని సిచ్యువేషన్లో నుండి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అన్ని సిచ్యువేషన్లో నుండి నిన్ను తొలగిస్తాడు, నిన్ను నాశనం చేయనివ్వడు. దట్ ఈస్ అవర్ గాడ్. Don't go by your thoughts. Your thoughts will say that whether it will happen or not. ఇది జరుగుతుందో లేదో. థాట్స్ అనేసరికి నాకు స్టోరీ గుర్తొచ్చింది బైబిల్లో నుండి. దేవుడు సమూయేలు ప్రవక్తని వెళ్ళి దావీద్ని అభిషేకించు అని పంపిస్తాడు, కానీ దావీద్ అని చెప్పి పంపించాడు. గో అనాయింట్ his father name. He says his father's name. Go, there is a son of so and so. Go and anoint him. He will be the next king. సమూయేలు ప్రవక్త వెళ్ళాడు, సొంత ఆలోచనతో ఆలోచిస్తున్నాడు. దావీదు వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నదమ్ములందరినీ లైన్గా నించోబెట్టాడు. సమూయేలు వెళ్తున్నాడు. See the thoughts of Samuel, the prophet Samuel. He went to the first. He says, this man is height, good personality, good looking. Maybe God has sent me to anoint him. Then immediately he gets a vision. And God says, this is not the person. No. He jumps to second. The thoughts of a man. The thoughts of a man. He jumps to second, third, fourth. God says, no. Then he asks, is there any more son of you? తండ్రి అంటాడు, ఉన్నాడు, పనికి రాని కొడుకున్నాడు, గొర్రెలు ఇప్పించి ఇప్పుడే మేపమని పంపించాను, మేపుతున్నాడు అక్కడ. పిలువైతన్నే, కాల్ హిమ్. డోంట్ గో బై యువర్ థాట్స్. డోంట్ గో బై యువర్ థాట్స్. యువర్ థాట్స్ విల్ కన్ఫ్యూజ్ యూ. హల్లెలూయా. యువర్ థాట్స్ విల్ కన్ఫ్యూజ్ యూ. Rather go by the sight of God. Go by the leading of God. Amen. Hallelujah. Your thoughts cannot identify the power of God. Your thoughts cannot identify the power of God. It is beyond your thoughts and expectation. The power of God is beyond your thoughts. See, the power of God is not limited in your thoughts. You limit the power of God in your thoughts by saying whether it will happen or not. This problem what I have, from many years I have, and I don't know, this God will release me from this problem. నాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, ఎన్నో సంవత్సరాలుగా అప్పులున్నాయి, ఎన్నో సంవత్సరాలుగా నొప్పి ఉంది, ఎన్నో సంవత్సరాలుగా, కానీ చర్చ్కి వెళ్తున్నాను, విడిపించబడతానో లేదో. This is your thoughts. Your thoughts is limiting the power of God. You cannot limit the power of God. The power of God is beyond your thoughts. The power of God is beyond your expectation. What you don't expect will happen. Samuel didn't expect David. David's father didn't expect it was David, nor David's brothers expect it was David. But God chose David. See, the power of God is beyond your expectation, beyond your thoughts. So don't go to God by human thoughts.
it will confuse you. Rather say, God, I am removing all my thoughts and coming to you, believing that it will happen. And I believed in my heart that it has happened. And I'm coming back with faith. Use faith. Involve faith. Involve faith. Not your thoughts. నీ బుద్ధి జ్ఞానాన్ని ఉపయోగించొద్దు దేవుని దగ్గర వచ్చేసరికి. నీ విశ్వాసాన్ని ఉపయోగించు. యూజ్ యువర్ ఫెయిత్ రాదర్ యూజింగ్ థాట్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. సిట్ ఇన్ సోఫా సిస్టర్. బ్రదర్ ఇట్లా వచ్చండి, రిలాక్స్. Unexpected things shall happen in your life. Unexpected things. Believe me, unexpected. You would have never expected. You might be thinking, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా? Because last time when I was talking, I said, వాళ్ళు కార్యాన్ని చూసి షాక్ అవుతున్నారంట. ఇలాంటి కార్యం మేము మా జీవితంలోనే చూడలేదు అని షాక్ అవుతున్నారు. Let God shock you by the miracles which God has already prepared for you. You might not expect the things, but God is working for you behind screens. Hallelujah. Amen. So ఈరోజు మొరపెట్టండి. ఏ కార్యాలు నీ జీవితంలో నెరవేర్చబడలేదో, ఏ కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో దాని కొరకు ప్రభు దగ్గర మొరపెట్టండి. చదువుదామా? 57:2 చదువుదాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేసే దేవుని దగ్గర నేను మొరపెట్టుచున్నాను. ఎందుకంటే ఇది కేవలం నా దేవుడే నెరవేరుస్తాడు కాబట్టి ఆయన దగ్గర నేను మొరపెడుతున్నాను. ఆయన దగ్గర మాత్రమే. ఈరోజు నీ జీవితంలో ఎన్ని కార్యాలు ఆగి ఉన్నాయో, ఈరోజు ఏదేదైతే నువ్వు ఊహించావో అది జరగలేదేమో, అన్ని ఉల్టాగా జరిగిందేమో. బట్ టుడే pray to God. నా దేవుని దగ్గర మొరపెట్టు. He says, the Lord will do everything for you. Amen. Receive it. Don't be silent. Receive it when something important has been released. If you don't receive, you will not see. నేను ఇక్కడ మొత్తుకొని అరుస్తే సరిపోదు. You have to receive things. When God is assuring you, is giving you a promise that I will make sure that what all you have lost shall come back to you in the name of Jesus. It will definitely come back to you. You need to receive. Don't sit idle. This is rainy season. You will have rain every day. Don't worry about rain. You enjoy your rain. Hallelujah. But remember one thing. ఒకటి ఎప్పుడు దృష్టి ఉంచండి. Don't find a reason to skip Sunday. Don't find a reason. You will be finding reason. వర్షం వచ్చింది, తలనొప్పి, బండిలో పెట్రోల్ అయిపోయింది. Never find a reason, because it is not you helping God. It is God helping you. God is waiting for you. Before you come, God comes here. He waits for you. He wants to touch you. He wants to talk to you. He wants to deliver you. He wants to know your problem. He wants to know your pain. And He wants to talk to you. He will make sure that you're comfortable. So He comes before you, waits for you. Don't disrespect the presence of God by making reasons. Amen? Hallelujah? Okay. Deuteronomy chapter 8 verse 15. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 15వ వచనము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనము. మళ్ళీ చదువుదామా? తాపకరమైన పాములను, తేలును ఏందంట? ఏమేమి కలిగి ఉందంట? పాము, తేలు కలిగి ఉన్న ఎడారి. అది నీళ్లు లేని ఎడారి, నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను. గమనించాలి,
ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఎంతమంది తెలుసు? మీరు కేవలం విన్నారు. ఎప్పుడైనా ఎడారిలో ప్రయాణం చేశారా? అరణ్యంలో ఒక్కసారి చేయండి. ఒక్కసారి చేస్తే దేవుడు ఎవరో మీరు తెలుసుకుంటారు. ఐ హావ్ సీన్ కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను. కొంతమంది ఏడవడం, మన గవర్నమెంట్స్కి వీడియోలు పెట్టడం, మా వల్ల ఇక్కడ అరణ్యంలో అవుతలేదండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మేము ఇక్కడే చనిపోవాల్సి వస్తుందేమో. ఎడారిలో నువ్వు ఎటు వెళ్ళిన ఎడారియే. 40 సంవత్సరాలు. మీకు తెలియని విషయం, అసలు ఆ ఎడారిలో ప్రయాణం ఎన్ని రోజులు తెలుసా? 2 రోజులు మాత్రమే. యు నో దాట్? 2 days. ఇజ్రాయెల్ ప్రజలు 2 రోజుల్లో బయటపడవచ్చు, కానీ వాళ్ళకి 40 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి ఆలోచించండి. ఎడారిలో తిరిగి 40 సంవత్సరాలు పట్టింది బయటికి రావడానికి. 40 years. 2 రోజులు. బైబుల్ చదివితే ఇట్ ఈస్ వెరీ క్లియర్. 2 రోజులు వాళ్ళ ప్రయాణం, 2 రోజులు మాత్రమే, కానీ వాళ్ళకి 40 years పట్టిందంట ఆ ఎడారిలో నుండి బయటికి రావడానికి. భయంకరమైన గాలి, భయంకరమైన ఎండ. మీకు విషయం తెలుసా? భయంకరమైన వాన. ఎండొచ్చిందనుకో దాక్కోవడానికి స్థలము లేదు. ఎడారిలో షెడ్ ఉందా? ఎడారిలో నీకు గొడుగుందా? వర్షం వస్తే పట్టుకోవడానికి, ఎండొస్తే పట్టుకోవడానికి. ఎండైనా వర్షమైనా నడవాల్సిందే. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇసుక మన్ను ఉంటుంది కదా, ఎండ కొడుతున్నప్పుడు హీట్ ఎట్లుంటుంది దాంట్లో? ఎట్లుంటుంది? వీళ్ళు ఎట్లా నడిచి ఉంటారు? బైబిల్ అంటుంది వాళ్ళ చెప్పులు అరగలేదంట, వాళ్ళ బట్టలు. మరి 40 సంవత్సరాలు ఎట్లా నడుచుంటారు వీళ్ళు? భయంకరమైన ఎండ, భయంకరమైన గాలి. మనము ఒక 15 minutes నడిస్తే మనకు నీళ్ళు కావాలి కంపల్సరీ. ఎ మ్యాన్ కెన్ నాట్ సర్వైవ్ వితౌట్ వాటర్. ఎస్ ఆర్ నో? ఆర్ ఐమ్ ఐ జోకింగ్? నో, రైట్? అవును కదా. నీళ్ళు లేకుండా మనుషులు బ్రతకలేరు. ఇప్పుడు వీళ్ళు ఎడారిలో 40 సంవత్సరాలు నడిచారు. 15 నిమిషాలు, 40 సంవత్సరాలు కూడా చూడండి నడవడంలో. ఇసుకలో కాలు వెళ్తే 1 సెకండ్ అవుతుంది బయటికి రావడానికి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ ఎడారిలో దేవుడుండి వాళ్ళని నడిపించాడట. ఎలా నడిపించుంటాడు ఎడారిలో? 40 సంవత్సరాలు ఎడారిలో. కిరాణా షాపులు లేవు, ఆకలిస్తే మ్యాగీ కొనడానికి. ఆకలేసిందా గుడ్లు కొనడానికి. మరి ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మాకు ఈ వెజిటబుల్స్ తిని బోర్ అయిపోయింది, మాకు ఇప్పుడు చికెన్ మటన్. ఎడారిలో ఎక్కడుంది సలీం భాయ్ షాపు? ఖలీల్ భాయ్ మటన్ షాప్ ఉందా ఎడారిలో? చికెన్ సెంటర్ లేదు, మటన్ సెంటర్ లేదు, గుడ్లు దొరకవు, ఏమీ దొరకవు. కానీ వీళ్ళకి ఏం కావాలి? వీళ్ళకి తెలుసు ప్రభు ఇస్తున్నాడని. ఆ నమ్మకంతో అడిగారు. ఎంత మూర్ఖులైనా, ఎంత మొండోలైనా, మనలా ఎంత వినకపోయినా వాళ్ళకు తెలుసు ప్రభు చేస్తాడని. నీకెందుకు తెలీదు? ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళకైనా ఎక్కువ నువ్వు తెలుసుకోవాలి. ఎడారిలో వాళ్ళని దేవుడు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడారిలో నడిస్తే భయంతో నడుస్తారు. భయంతో చికెన్ మటన్ అడుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాణంతో బయటపడితే చాలంటారు. కానీ ఈ ఎడారిలో దేవుడు ఎంతగా పోషించి ఉంటే వాళ్ళు రిలాక్స్ అయ్యి ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఎంతగా వాళ్ళని కేర్ టేక్ చేసి ఉంటే వాళ్ళంతా రిలాక్స్ అయ్యి అడుగుతున్నారు, ఏ మటన్ రామ్ పీసా? ఇంకా వీళ్ళకి ఫేవరెట్లో రిబ్ పీస్ కావాలంట. అర్థమవుతుందా ఎంతగా పోషించాడు ప్రభు? 15 minutes నడుస్తే నీళ్ళు దాహం వేస్తుంది. ఏ కోమటి షాప్ ఉంది అక్కడ పోయి బిస్లరీ వాటర్ కొనుక్కోవడానికి, కెన్లే వాటర్ 20 rupees కొనుక్కోవడానికి? ఆలోచించండి. పిల్లలు కూడా నడుస్తున్నారు. పిల్లలు దాహం మీద, పిల్లలకు ఆకలి ఇవ్వదా? ఎడారంటే మామూలు విషయమా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. హల్లెలూయా, ఆమేన్. ఎడారిలో అంట నీళ్ళు ఎక్కడి నుండి ఇచ్చాడు తెలుసా? ఇసుక మన్నుల్లో నుండి కాదు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. నీకోసము బండ చీల్చి నీళ్ళు ఇస్తాడు ప్రభు. హల్లెలూయా. బండ చీల్చి ఇస్తాడు నీళ్ళు. ఇప్పటికీ ఆ బండ నుండి నీళ్ళు వస్తూనే ఉంది. ఇప్పటికీ ద జెరూసలేం పీపుల్ ఆర్ యూజింగ్ ద వాటర్, ద ప్యూరిఫైడ్ వాటర్. బండ నుండి నీళ్ళు చీల్చినప్పుడు ఎంత నీళ్ళు రావచ్చు? ఒక చెంబుడు నీళ్ళు రావచ్చు. జలము వలె పారుతుందంట నీళ్ళు, జలం వలె. ఎంతటి గొప్ప దేవుడు మన దేవుడు, చెప్పుకుంటే సరిపోదు. అంతటి గొప్ప దేవుని గురించి చెప్పుకుంటే సరిపోదు. అంతటి గొప్ప దేవుని గొప్పగా నమ్మాలి. డోంట్ బిలీవ్ గాడ్ ఫర్ యువర్ ప్రాబ్లం. డోంట్ బిలీవ్ గాడ్ ఫర్ యువర్ సొల్యూషన్. Don't believe God for your pain. Don't believe God that God has released me, or God has given me life, or God has given me delivered. Believe God for who He is. ఏదో నా గురించి అన్ని చేసేస్తున్నాడు కాబట్టి నమ్ముతున్నాను కాదు. He is the one and only God who is still present with you. Everyone left you. Everyone left you. But God, the same old God who is with you, still, who will never leave you nor forsake you. And who are we praising today? The old friend who helped you in your situation? Who are you praising you today? Rather praising God who has been leading you. ఎడారిలోనైనా సరే నేను నడిపించే దేవుడు. ఎడారి లాంటి కష్టం వచ్చినా సరే నిన్ను నడిపించేది ఆ ఏకైక యేసు ప్రభు మాత్రమే. అది తెలుసుకో ముందు. నీ దేవుని గొప్పతనం తెలుసుకుంటే యూ విల్ నెవర్ నువ్వు సందేహించవు. యూ విల్ నెవర్ డౌట్. ఇఫ్ యూ నో ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ గాడ్, ఇఫ్ యూ నో ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, యూ విల్ నెవర్ డౌట్ గాడ్. టుడే సందేహించాల్సిన అక్కర్లేదు. నీ దేవుడు నీ కోసము కార్యము సఫలము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, వీళ్ళకు ఎడారిలో ఎండకి దాక్కునే స్థలము లేదు, వర్షానికి కవర్ చేసుకునే స్థలం లేదు. నడుస్తూ 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 దాహము. 10 minutesకి 5 minutesకి ఎండకి దాహం ఎలా వేస్తుంది? నువ్వు ఎంత నీళ్ళు తాగినా ఇంకా నీళ్ళు తాగాలని ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పరలోకం నుండి మన్నానిచ్చాడు, బండ చీల్చి నీళ్ళు ఇచ్చాడు. అలాగే ఈ ఎడారి దాటిన తర్వాత ఎర్ర సముద్రము, ఆ ఎర్ర సముద్రంలో నుండి కూడా దాటించాడు. ఎంత చూడలేదు ఇశ్రాయేలు ప్రజలు. బుద్ధి మారిందా? ఇశ్రాయేలు ప్రజల బుద్ధి మారిందా? మారలేదు. సో డూ యూ వాంట్ మీ టు కంపేర్ యూ టు దాట్ పీపుల్? నో, రైట్? సో హౌ విల్ యూ glorify the greatness of God then? By complaining, by telling God that how long, by telling God that why me? If you've been still questioning God, then who you are? You're the seed of Israel. Rather glorifying the greatness of God, you're questioning God. That why? ఆ మనిషి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఇతను ఎందుకు నేను దేవుని సేవ చేస్తున్నాను? Forget it. It has already written in the Bible that you will face the consequences. You will face it in my name, because you have been carried the name which is above all names. You have carried that name. I have given you that name because I have chosen you to carry my name. God has chosen you. God has stamped you. Hallelujah. You are carrying the greatness of God. You know who you are in Christ? You don't even know who you are, and you have been complaining. If you know who you are in Christ, you will never complain. You will play with your problems. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. See, it is very, very impossible for man to survive. But God says, దేవుడు అంటున్నాడు, నీ కోసము రాతి బండ నుండి నీల్చాను కదా, నీ కోసం రాతి బండని చీల్చి నీళ్ళివ్వగలను. Hallelujah. Hallelujah. The Lord will do everything and anything for you. చెప్దామా?
The Lord will do anything for me. Don't repeat me. Don't repeat. Tell by yourself. ఇప్పుడు దేవుడు నీ గురించి చేయాలంటే నువ్వు ఎట్లా ఎట్లా మాట్లాడతావు దేవునితో? లార్డ్, yes, you will do everything for me. I believe this, Lord. I receive it in the name of. That's how you have to speak. That's how you have to receive it. Speak it. Speak. God has given you power to speak. ఎంతమంది మూగోలు ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా? Speak in the name of Jesus for everything coming to pass in your life. The Lord is ready to do anything you want, but it depends on your belief. నమ్ముట నీ వశమైతే నమ్మేవానికి సమస్తము సాధ్యము. సమస్తం. If you believe, all things is possible. All things is possible. You have to believe. You have to believe whom you're seeking your help from. Know him first. Understand him first. What he can do, when he can do, how he can do, whether he will do it or not. If you're doubting God, then don't ask God to help you. దేవుని ఒకవేళ సందేహిస్తే అడగకు. Don't ask God for help. If you're asking God for help, then know that your problem is solved. Hallelujah. Amen. How many of you are understanding? So far, how many of you are understood? Do you know who your God is? The greatest of greatest. The Alpha and Omega. The beginning and end. The one and only God. Who can bring you out of any situation. Any. Not few. Not selected. Not 6 out of 10. 10 out of 10. You need to believe God 100%. 100%. Then you will see 10 out of 10. If your belief is like around 56, 53, 52, you will see 4 out of 10, 6 out of 10, 5 out of 10, because it depends on your belief. How you believe God, you receive it. If you're believing God for this, you will receive this. If you're believing God for this, you will receive this. It depends on your thoughts. It depends on your belief. That's why I say don't go by your thoughts. When you go to God seeking help, don't go by your thoughts. Your thoughts will say whether it will happen or not. Whether this is the will of God or not. You know, the Bible says the will of God is yes for you every time. Every time it is yes. దేవుని చిత్తం నీ జీవితంలో ఎప్పుడు అవును. It is yes. You yourself don't declare it that is it the will of God? Is it the will of God? If it is not the will of God, the Lord will not let it happen. If it is happening, then it is the will of God. Be matured enough to know the plans of God. God is ready to help you. God is ready to destroy the demonic plans upon your life, the negativity which is destroying you or which is, pulling you down by believing God. Amen. Hallelujah. Never doubt God. Never. You don't even have an idea what God all has done for you. Never doubt God. Never doubt. Know the stories from the Bible. He has done unexpected, unimaginable things. You cannot even record in Guinness. Cannot. How many miracles God has done? Countless, which has never done by anyone in this world. Anyone. Any miracle done? Example. I just want to use this as an example. You know what? It is not only Jesus. Even Peter walked. That is the power of God. Peter was human. You may say, Jesus was God. So who was Peter? You don't have an idea who your God is.
I'm not criticizing anyone. I'm not talking against anyone. I'm just telling about my God, what God can do, who He is, and what is the reality. I know every. Hallelujah. There are many things which I can quote. But, anyways, నోరు సరిపోదు. Yeah. Our God is very, very powerful. Very powerful. You cannot imagine the power of God, nor your thoughts might limit the power of God. Hallelujah. Let us stand. Let us stand and thank God for what He has done so far in your life and what He can do in your life. Just ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో ఏమేం చేశాడో, ఎంతవరకు చేశాడో, నిన్ను ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకొచ్చాడో, ఏదేది నష్టం జరిగింది, ఏ నష్టంలో నుండి దేవుడు నిన్ను ఎలా తీసుకొచ్చాడో, ఎలా కాపాడాడో, ఎలా భద్రపరిచాడో, ఎలా ఆశీర్వదించాడో, అంత ఆశీర్వదించిన దేవుడు ఇకపై ముందు ఎంత ఆశీర్వదిస్తాడు అనేది ఒక్కసారి ఇమాజిన్ చేయండి. Because your future is in God's hand, not in your hand. You're working hard for your future, thinking that if I don't work, I don't have future. Your future is already pre-planned. But you have to know the value. Hallelujah. Come on. Just imagine and praise Him and pray. Praise the greatness of God. Come on. Come on. Don't be silent.